ఆదాబ్. నేను మీ శృతి. ఎలా ఉన్నారు అందరూ? చాలా సూపర్ బిందాస్గా ఉన్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు నేను రోజు రెస్టారెంట్స్లో తిరిగి ఆ క్లోజ్డ్ ఏరియాస్లో కొంచెం కూర్చొని లైట్గా బోర్ కొట్టింది. కాబట్టి ఈరోజు నేను రోడ్డు మీద తిరుగుతూ హ్యాపీగా జాయ్ఫుల్గా తిందాం అనుకుంటున్నాను. అందుకోసం నేను వచ్చేసాను మన బండి లాంటి షాప్ లాంటి బండి బిఎఫ్సి ఫ్రైడ్ చికెన్కి. బిఎఫ్సి అంటే ఏంటో మీ అందరికీ తెలుసుకోవాలని చాలా ఎక్సైటెడ్గా ఉంది కదా. మిమ్మల్ని లాస్ట్ దాకా నేను వెయిట్ చేయించను. బిఎఫ్సి అంటే ఏంటంటే భీమవరం ఫ్రైడ్ చికెన్. సో పేరు ఎంత ఇన్నోవేటివ్గా ఉంది కదా. సో పేరు ఇంత బాగున్నప్పుడు లోపల స్పెషల్స్ ఎలా ఉంటాయో స్పెషల్గా చెప్పాలా. మన గోదావరి వాళ్ళ భీమవరం స్పెషల్ సీ ఫుడ్ ఉంది, చికెన్ మటన్ అన్నీ ఉన్నాయి, ప్రాన్స్ కూడా ఉన్నాయి. సో నేను వెయిట్ చేయలేను, వెళ్ళి తినేస్తాను, మీకు కూడా చూపించేస్తాను. కమాన్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగా తినిపించేస్తున్నారు అందరికి. మీ పేరు? నా పేరు శ్రీని అండి. ఓకే అండి, మీరు చెప్పాలి. ఇప్పుడు చాలా రద్దీగా ఉంది షాపు. స్పెషల్స్ చెప్పాలి, మన భీమవరం స్పెషల్స్. భీమవరం స్పెషల్ మేడం చికెన్ పకోడీ మేడం, బోన్ పకోడీ, బోన్లెస్ పకోడీ మేడం, లెగ్స్, వింగ్స్, జాయింట్లు అన్ని ఉంటాయి మేడం. తర్వాత ఫిష్ ఐటమ్ ఉంటది, మెత్తలు ఉంటాయండి, రొయ్యలు ఉంటాయండి. నన్ను ఏం తినమంటారు అర్జెంట్ గా? మేడం బోన్లెస్ ట్రై చేయండి మేడం. బోన్లెస్ మేడం అనక్కర్లేదు, శృతి అనొచ్చు. కొంచెం బిల్లో డిస్కౌంట్ ఇస్తారా? తినండి మేడం, దాన్నే ఉంది. తింటాను హాయిగా. సో ఆర్డర్ చెప్పేద్దామా? ఓకే అండి, నేను మీ దగ్గర ఉన్న అన్ని ఐటమ్స్ నాకు చాలా నోరూరిస్తున్నాయి కాబట్టి నేను అన్నిట్లో ఒక్కొక్క ఐటమ్ తీసేసుకుంటాను. చికెన్లో ఒక ఐటమ్, ఫిష్లో ఒక ఐటమ్, ప్రాన్స్లో ఒక ఐటమ్. ఇంకేం మిగిలి ఉన్నాయి? వింగ్స్ కూడా ఉంది మేడం, ఇస్తానండి. చికెన్ వింగ్సా? ఇచ్చేసేయండి. ఏమున్నాయి అన్ని ఇచ్చేసేయండి. థ్యాంక్ యూ. తినేద్దాం. హలో అంకుల్, నమస్తే. నమస్తే అమ్మా. అంకుల్ మీ పేరు? నా పేరు కృష్ణమూర్తి అమ్మా. ఓకే అంకుల్, వెరీ నైస్ టు మీట్ యూ. మన బిఎఫ్సి ఎలా స్టార్ట్ చేశారు, ఎలా రన్ అవుతుంది, మొత్తం చెప్పేయండి మీరు. 22 సంవత్సరాలు అయిందమ్మా స్టార్ట్ చేసి. నేను సొంతంగా తయారు చేసుకునేవాడిని నాకు ఓన్గా తినడానికి. అయితే ఫ్రెండ్స్కి పార్టీలు వేసే ఒకసారి చాలా బాగుంది కదా, మీరు బిజినెస్ పెట్టవచ్చు కదా అన్నారు. స్టార్ట్ చేసినామంటే స్టార్ట్ అయిపోయింది. అప్పటి నుంచి వ్యాపారం ఇప్పటి వరకు అంచెంచుల మీద వెళ్తానే ఉంది. ఇదేశాల వరకు కూడా వెళ్ళింది పేరు. నా ఉద్దేశం ఏంటంటే ఎప్పటికీ కూడా ఇంకా టేస్టీగా చేయాలనే ఆలోచన. రుచి తగ్గకుండా నా జీవితకాలం అంతలో కూడా అందరికీ రుచికరంగా పెట్టాలని నా ఆలోచన. అదైతే తగ్గొద్దనే ఆలోచన మీద చేస్తాను. మంచి మనసుతోటి వర్క్ చేస్తూ ఉంటా. బయట వాళ్ళతో చేయించను, అంతా సొంతంగా నేనే తయారు చేస్తా, నేనే అన్ని మసాలాలు రెడీ చేస్తా. ఇంటూ ఫ్యామిలీకి చెప్తే అన్నీ చేయించుకొని, కానీ బయట వాళ్ళతో అయితే చేయించాను. అంతా మా కుటుంబం. చూసారు కదా చేసే పని మీద ఎంత హార్డ్ వర్క్, ఎంత ప్యాషన్, డెడికేషన్తో చేస్తున్నారో. మనం ఏదైనా వర్క్ తీసుకున్నప్పుడు అంత హార్డ్ వర్క్, అంత ప్యాషన్తో చేస్తే అది మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది అనడానికి లైవ్ ఎగ్జాంపుల్ అనమాట అంకుల్ గారు. అప్పుడెప్పుడో ఫ్రెండ్స్ చెప్పారంట చేసుకోవడం చూసి, మీరు చేయొచ్చు కదా బిజినెస్ అని. అది అలాగే ఎదుగుతూ వచ్చింది. ఒకటి గమనించారా, అంకుల్ ఇంత చేస్తున్నా నూనె ముందు సెగ ముందు కూర్చొని ఎంతో ట్రిమ్గా ఉన్నారు. ఎందుకంటే పని అంటే అంత ఇష్టం కాబట్టి. చేపలు ఊరు వెళ్ళాలంటే ఖచ్చితంగా కార్లు వెళ్తా. నాకు నచ్చిన చేపలు బతికి కొనుక్కొని తీసుకొచ్చి నేను తీసుకొచ్చేస్తా. మళ్ళీ ఆర్డర్ ఇస్తాం, ఊరి నుంచి వస్తాయి అన్నీ. ఎప్పుడు ఒరిజినాలిటీకి మంచిగా తీసుకురావాలని చెప్తాను. బాగోపోతే ఎమ్మటే సరుకు తెచ్చినప్పుడే అది ఎలా ఉంటుందని నాకు తెలిసిపోతుంది. ఆ ఎమ్మటే ఆయన ఫోన్ చేసి చెప్పేస్తారు, అవి పక్క పెట్టేస్తాం, మళ్ళీ సర్వీసులో మట్టుకు నచ్చకపోతే మట్టుకి నాకు నచ్చకపోతే ముందు మంచి చేపలు, మంచి రకం ఫుడ్ మాత్రమే మాకు ఇవ్వాలనుకుంటున్నాను. నేను సొంతంగా తింటాకైనా బతుకుతామేమో కానీ వ్యాపార విషయంలో మట్టుకి ఏమాత్రం కాంప్రమైజ్ కారు. మసాలాలు అంకుల్, మసాలాలు చాలా బాగున్నాయి. అన్నీ నేనే తయారు చేస్తాను. మీరే తయారు చేస్తారు? ఊరి నుంచి కొనుక్కొస్తా. నేనే ఊర్లో అన్నీ తీసుకొని మిరపకాయలు అన్ని మిషన్ దగ్గర పట్టించి తీసుకొని వచ్చి మొత్తం అన్నీ నేనే తయారు చేస్తా. వర్క్ చేసినప్పుడు బట్టి చెప్పడం వరకు మొత్తం నా చేతితో తయారు చేస్తాను. అందుకే అంత టేస్టీగా ఉన్నాయి అవి. వర్క్ విషయంలో బట్టి కాంప్రమైజ్ అవ్వను. ఏమాత్రం ఏది తగ్గినా నాకు ఇష్టం. అది ఎంత కష్టమైనా సరే పని చేసి విషయంలో మట్టికి బతకచ్చు. అందుకే మేమందరం ఇంతలా ఇన్ని ఇయర్స్ అయినా కూడా ఎందుకంటే అలా లైఫ్ ఉండిపోవాలి. అంతే అంకుల్. బ్రాండ్ ఈ చుట్టుపక్కల ఇది చాలా బ్రాండ్ ఉన్నా సరే డిఫరెంట్ ఉంటుంది. అంతే కదా. బిఎఫ్సి అనగానే అందరూ ఇంకా అది కొన్ని వేల షాపులు ఉన్నా సరే డిఫరెంట్ ఉంటుంది. ఈ పేరు కూడా బాగా పెట్టారు అంకుల్. ఈ పేరు ఎవరు సజెస్ట్ చేశారు? ఈ పేరు అంటే మా భీమవరమే కదమ్మా. సో భీమవరం ఫ్రైడ్ చికెన్. చూసారా ఎంత సింపుల్. సో మన బిఎఫ్సికి సాయంత్రాలు సకుటుంబ సపరివార సమేతంగా అందరూ వచ్చి తినేసి వెళ్తుంటారు. అంత టేస్టీగా ఉంటుంది అనమాట. సో అలా ఫ్యామిలీలో నుంచి ఒక బుజ్జిపాప మనతో ఉంది, మాట్లాడేద్దాం. హాయ్. హాయ్. నీ పేరు? నిధి. నిధి, ఏం చదువుతున్నావు? 8 పాస్ 9.
ఓ 9th క్లాస్ అంట. సో ఆల్ ది బెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు. నెక్స్ట్ 10th కాబట్టి చెప్పాలి మన బిఎఫ్సి గురించి నువ్వు. చాలా బాగుంటుంది, లైక్ వేడివేడిగా కారం కారంగా చాలా బాగుంటాయి పకోడీలు. సో నేను యాక్చువల్లీ బెంగళూరు నుంచి వచ్చాను. సో ఎప్పుడు సమ్మర్ హాలిడేస్ దొరికినప్పుడు 1 month లేదా 2 months వస్తూ ఉంటాను. సో పక్కా ఇక్కడికి వచ్చిగానే తినేస్తాను. సో ఇక్కడ రాందే హైదరాబాద్ ట్రిప్ ఫీల్ అవదు. ఫ్యామిలీ అందరినీ తీసుకొచ్చి హాయిగా తినేసి వెళ్ళిపోతావు అనమాట. ఇట్స్ వెరీ నైస్. ఓ మై గాడ్. మరి రివ్యూ ఏమి ఇస్తావు బిఎఫ్సికి ఇవ్వాలంటే? 5 star. 5 star ఇచ్చేసింది నిధి, ఇంకెవరు ఆలోచించక్కర్లేదు, వచ్చి హ్యాపీగా తినేచ్చు. థ్యాంక్ యూ సో మచ్ నిధి. వాళ్ళ ఫ్యామిలీని తీసుకొచ్చి మరీ తింటుందంట. నేను కూడా తీసుకొస్తాను నా ఫ్యామిలీని. బిఎఫ్సి ఎప్పటి నుంచి ఉందో? 1999 నుంచి ఉందండి. ఎగ్జాక్ట్లీ 25 years దగ్గర అయిపోతుంది. 99లో నాకు 5 years. అప్పటి నుంచి మన బిఎఫ్సి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అంతే మంది రద్దీ కూడా ఉంటున్నారు షాప్ దగ్గర. సో లేట్ చేయను నేను, ఇంకా మన ఆర్డర్ వచ్చేసింది, తినేద్దాం. మీకు కూడా చూపించేస్తాను. సో ఒక్కొక్క వెరైటీ నుంచి ఒక్కొక్క ఐటెం నేను ఆర్డర్ చేసేసాను కదా, వచ్చేసింది. ఫస్ట్ అయితే నా చేతిలో చికెన్ లాలీపాప్ ఉంది అండ్ ప్రాన్స్ ఉన్నాయి. ఫిష్లో 2 types ఉన్నాయి, నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను చికెన్ లాలీపాప్తో స్టార్ట్ చేయబోతున్నాను. ఆల్రెడీ స్టార్ట్ చేశాను. నిజంగా అదిరిపోయింది. ఒక చికెన్ ముక్కని ఇలా లాగి, ఒక ఉల్లిపాయ ముక్కని ఇలా వేసుకుని విత్ కాజుస్ ఇచ్చారు. మొత్తం తినేసాను వీడియో తీసే లోపల. కాజు కూడా ఇస్తున్నారు. అది వేసుకుంటే సూపర్ అండి. మంచి స్నాక్ ఐటమ్స్ ఇవి, ఎస్పెషల్లీ ఈవినింగ్స్. అండ్ చాలామంది ఇక్కడ నుంచి పార్సల్స్ కూడా తీసుకెళ్తున్నారు. మీకు తెలిసిందే కదా, మన ఈ ఫిష్ ఫ్రై కానీ, చికెన్ ఫ్రై కానీ, ప్రాన్స్ ఫ్రై కానీ మన పప్పన్నంలోకి, రసమన్నంలోకి చాలా సూపర్గా ఉంటాయండి. సైడ్ డిష్ లాగా నంచుకుంటే ఆ టేస్ట్, ఆ ఆథెంటిక్ పప్పు అవి ప్లస్ ఈ నాన్ వెజ్ స్పైసీ థింగ్ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను మీకు 2 ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఒక విషయం ఏంటో తెలుసా, ఇందాక అంకుల్ చెప్పినట్టు అంకుల్ తయారు చేయించే ఆ మసాలాస్ ఏవైతే ఉన్నాయో అవి సౌదీ అరేబియాలో ఉన్నవాళ్ళు, కెనడా, ఆస్ట్రేలియా, అమెరికా వీళ్ళందరూ తీసుకెళ్తారంట. మసాలా స్పెషల్గా తయారు చేయించి అక్కడికి ఆర్డర్స్ తీసుకెళ్తారంట. డబ్బాలు ఉన్నాయి. అండ్ అలాగే ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, అంటే ఆ మసాలాస్ అంత బాగున్నాయని అర్థం. సో అక్కడ మనకు అంత దొరకవు కదా అంత స్పైసీ మసాలాస్. సో అంకుల్ స్పెషల్గా చేయించేటటువంటి మసాలాస్కి అంత ఉందన్నమాట. ఇన్ని ఇయర్స్గా చాలామంది ట్రస్టెడ్ కస్టమర్స్ ఉన్నారు వీళ్ళకి. అండ్ అలాంగ్ విత్ ఇంకో విషయం ఏంటంటే, మనకి ఆర్డరింగ్ అవైలబిలిటీ కూడా ఉంది. ఆర్డర్ ఇచ్చేస్తే ఎంతైనా ఏదైనా చేసి పెట్టేస్తారు మన వాళ్ళు. సో లేట్ చేయకుండా మనకి వీడియోలో
దొరుకుతుంది. ఎంతో వీళ్ళు చాలా హోస్టింగ్ కూడా చాలా బాగుంది. చాయ్ తాగుతామని కూడా అడుగుతున్నారు మా వాళ్ళని. అండ్ ఆర్డరింగ్ అవైలబిలిటీ కూడా ఉంది కాబట్టి ఉండండి. ఒక ప్రాన్ తింటాను. ప్రాన్స్ చూపిస్తున్నాను అన్నమాట. చాలా బాగుంది. మీకు స్పెషల్గా ఇది చూపిస్తాను. ఫస్ట్ మెత్తాళ్ళు, ఇదైతే చాలా బాగుంది. ఈ మెత్తాళ్ళు ఎస్పెషల్లీ పప్పు చారులోకి అద్దరిపోతాయండి. ట్రై చేయాలి. పెద్ద ఫిష్ కూడా ఉంది చూసారా. ఇది ప్రాన్స్ అన్నమాట. ప్రాన్స్లో ఎస్పెషల్లీ కాజు చాలా దట్టించారు. స్పెషల్ పార్టీస్లో కూడా మంచి మంచి మంచింగ్ అండి ఇది. యా, ఆర్డరింగ్ గురించి చెప్తున్నాను కదా. సో మన వీడియోలో మీకు నంబర్ కనిపిస్తుంది. అండ్ బిఎఫ్సి చికెన్ కూడా కుకట్పల్లిలో చాలా ఫేమస్. మీరు వచ్చి డైరెక్ట్గా ఆర్డర్ ఇవ్వచ్చు, లేదా కాల్ చేసి మీ ఆర్డర్ చెప్పేయచ్చు. నీట్గా ప్యాక్ చేసి మన వాళ్ళు పంపించేస్తారు అనమాట, అడ్రస్ ఏదైనా సరే. చూసారా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నా నేను తిని. మీరు కూడా ఇంత మంచి ఫుడ్ని మిస్ అవ్వకుండా వచ్చి తినాలంటే వచ్చేసేయండి మన భీమవరం ఫ్రైడ్ చికెన్కి. ఓకే, ఇలాగే ఇంకా మంచి మంచి వీడియోలు, వెరైటీ కైండ్ ఆఫ్ ఫుడ్ మీ ముందుకు నేను తీసుకురావడానికి నాకు కొంచెం బూస్టప్ కావాలి కాబట్టి మీరు ఏం చేయాలో మీకు తెలుసుగా. సో ఇంకా మీకు టేస్టీ అండ్ స్పైసీ ఇంకా వెరైటీ కైండ్ ఆఫ్ ఫుడ్ని పరిచయం చేయాలన్నా, వేరే వేరే ఊళ్ళకి మిమ్మల్ని తీసుకెళ్ళాలన్నా, ఎలా తీసుకెళ్తానో తెలుసు కదా, తీసుకెళ్ళాలన్నా మీకు ఏం చేయాలో మీకు తెలుసు కదా. విహారీ ఫుడీస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన విహారీ మ్యూజిక్ ఛానల్లో మంచి మంచి కంటెంట్, మంచి మంచి మ్యూజిక్ వచ్చేస్తుంది. విహారీ మ్యూజిక్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎంతో ఇష్టపడి తీసుకొచ్చాను కాబట్టి లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన భీమవరం ఫ్రైడ్ చికెన్కి వచ్చి హ్యాపీగా తినేసేయండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో. ఇంకా నెక్స్ట్ వీడియో కోసం నేను హ్యాపీగా ప్రిపేర్ అవ్వాలి కాబట్టి, పైగా ఫుల్గా తిన్నాను కాబట్టి నాకు నిద్ర వచ్చేస్తుంది, వెళ్ళి పడుకుంటాను. మీరు కూడా హ్యాపీగా టేస్టీ ఫుడ్ తినేసి హ్యాపీగా ఉండండి. బికాస్ హ్యాపీ టమ్మీ హ్యాపీ అస్ అనమాట. దిస్ ఈజ్ యువర్ Shruthi signing off for now. Wear helmets, drive safe, always be happy and keep spreading love. See you.